హాయ్ అండి. ఈరోజు టెంపుల్ స్టైల్‌లో దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1 గ్లాస్ రైస్‌ని ఉడికించి వేడిగా ఉన్నట్లే ఇలా మెత్తగా మెదిపేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వరకు కాచుకున్నటువంటి పాలు, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అన్నాన్ని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు అనేది కమ్మగా ఉండాలండి. కమ్మగా ఉంటేనే దద్దోజనం చాలా బాగుంటుంది. ఇలా కలిపి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీర, ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు వేసుకొని ఇందులోకి 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకొని అల్లం మంచిగా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత చివరిగా ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనము కలిపి పెట్టుకున్నటువంటి పెరుగన్నంలోకి ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే టెంపుల్ స్టైల్లో దద్దోజనం అయితే రెడీ.